ఫ్లెక్సీ చింపుకున్నందుకు కట్టుకున్నాడు నా పిల్లాడు, కట్టుకున్న ఫ్లెక్సీని చింపాడని నా బిడ్డ తిట్టాడు. జగన్ ఫ్లెక్సీ ఎందుకు చింపారు? నేను కట్టుకున్నాను, నాకేదో ఆసరా ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చి రైతు భరోసా అన్ని వస్తున్నాను, కట్టుకున్న నేరానికి మీ ఫ్లెక్సీ ఎందుకు కట్టారని నా పిల్లాడిని వాళ్ళు జైలు పాలు చేశారు. నాకేం లేదు, నా బిడ్డకి న్యాయం చేయండి. ఫ్లెక్సీ కట్టుకున్న నేరానికి జైలుకు మాకు పంపించాడు నా బిడ్డని. ఎన్నో కేసులు పెట్టాడు, ఏయో కేసుల పేర్లు కూడా మాకు తెలియదు. పూలు చేసుకుంటే బతికేవాళ్ళం మేము. అది నేను 100 రూపాయలు నా తండ్రిగా లేని బిడ్డ, నా బిడ్డ అసలుకి నా బిడ్డ నా రకంగా చేశారు. 5 సంవత్సరాల పిల్లాడు అప్పుడు తండ్రి చచ్చిపోతే కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగే పింఛన్లు కోసం నేను అందుకొని నా పిల్లాడు జగన్ వచ్చి నాకు పింఛన్ వచ్చింది అనుకుని ఈ రకంగా చేశారు. 2019లో వచ్చింది నాకు పింఛను, 2012లో చనిపోయాడు నా భర్త. నాకు కోసం అది నా బిడ్డకు బెమ్మ పుట్టి బ్యానర్ వేసుకున్న నేరానికి నాకు ఈ శిక్ష చేశారు. మీరే న్యాయం చేయాలి. అమలాపురంలో జరిగినటువంటి ఫ్లెక్సీ వివాదం రచ్చకు దారి తీసింది. ఏర్ల సాయి వైసీపీ ఫ్లెక్సీ కట్టడంతో కూడా అక్కడ ఫ్లెక్సీ వివాదం చిలికి గాలివానగా మారటంతో కూడా మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఈరోజు అక్కడ జైల్లో ఉన్నటువంటి ఒంగోలు జైల్లో ఉన్నటువంటి పరామర్శించారు. అయితే అనంతరం కూడా ఆయన మేరుగు నాగార్జున గారు మీడియాతో మాట్లాడుతూ పోలీసుల మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అమనపురంలో, నాగులుప్పలపాడు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఏర్ల సాయి తల్లి సలోమి కూడా మీడియాతో మాట్లాడుతూ కావాలని తన కుమారుడి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారని ఆమె మీడియా ఎదుట కన్నీటి పరిమితమైంది. నాగులుప్పలపాడు మండలంలో జరిగినటువంటి ఈ ఫ్లెక్సీ వివాదం ఒకసారిగా నాగులుప్పలపాడు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉలికిపాటు గురి చేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. అసలు ఈ కేసు వివాదం ఏందో, ఈ ఫ్లెక్సీల వివాదం ఏందో మంత్రి మేరుగు నాగార్జున మాటల్లోనే మనం విన్నాం. అదేవిధంగా ఈరోజు కూలి చేసుకునే వాళ్ళ మీద మమ్మల్ని కొట్టే స్టేషన్కి వెళ్తే ఎదురు కేసు పెట్టి వాళ్ళని జైలుకి తీసుకొచ్చారు. ఇది ఎంత అన్యాయం! ఇలా జరిగితే ప్రభుత్వం ఒక ప్రక్క రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతా ఉంది. రకరకాల కేసులతో వేధిస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది. అలో లక్షణ అంట భయపడి బ్రతుకుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు మీరు ఈరోజు అన్యాక్రాంతంగా వెంటనే నాగులుప్పలపాడు స్టేషన్లోనే ఇలాంటి కేసులు ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రేరేపిస్తా ఉన్నారు. వాటిని తానా తందారా అంటూ పోలీసు వారు కేసులు పెడతారు, భయపెడతారు. ఈరోజు పిల్లలను చూస్తూ ఉంటే దెబ్బలు చెప్పుకోలేక జడ్జి గారి ముందు కూడా చెప్పలేని పరిస్థితిలో భయపడి వచ్చి జైలుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రేపైనా ఖచ్చితంగా చట్టం దారి పని చేసుకునే పరిస్థితి ఉంటుంది. గ్యారంటీగా ఇలాంటి కేసులన్నీ వీగిపోతాయి. ఇలాంటి కేసులు రాబోయే రోజులు నిలబడవు. ఎందుకంటే అన్యాక్రాంతంగా పెట్టే కేసులు ఇంత దారుణమా? ఇలాంటి వాటిని కొనసాగించొద్దు. ఒకవేళ ప్రజలతో పొలిటికల్ రివెంజెస్తో కేసులు పెట్టినా చూసి వాటిని సర్ది చెప్పి పంపాలే కానీ అనవసరంగా పేదవారిని జైల్లో పెట్టద్దని తెలియపరుస్తూ